ఎక్కడా కూడా కులం చూడలేదు, మతం చూడలేదు, ప్రాంతం చూడలేదు, వర్గం చూడలేదు, పార్టీలు చూడలేదు. కులాలకు పార్టీలకి అతీతంగా ప్రతి ఒక్కళ్ళకు కూడా సంక్షేమ కార్యక్రమాల రూపంలో ప్రతి కుటుంబానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ పార్టీ సహాయం చేసింది. మీ కుటుంబంలో సహాయం అందుంటే తప్పకుండా వైఎస్ఆర్ పార్టీకి ఓటేసి నన్ను మనస్ఫూర్తిగా గెలిపించాలని కోరుతా ఉన్నాను. గడిచిన 4 ఎలక్షన్స్లో కూడా మీ యొక్క మద్దతుతోటి, మీ యొక్క ఆశీస్సులతోటి నేను మంచి మెజార్టీతో నన్ను గెలిపించారు. మీ అందరికీ ధన్యవాదాలు. వరకపుడిశాల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో 1,25,000 ఎకరాలకు సంబంధించి వరకపుడిశాల ప్రాజెక్టుకి పూర్తి అనుమతులు తీసుకొచ్చి పనులు ప్రారంభించాం. మళ్ళీ మీ ఆశీస్సులతోటి మరి ఒకసారి నన్ను మళ్ళీ గెలిపించాలని కోరుతా ఉన్నాను. నన్ను గెలిపిస్తే ఇదే విధంగా కూడా మాచర్ల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే విషయంలో మీ సహకారంతో ముందుకు పోతానని తెలియజేస్తాను. పిల్లల రామకృష్ణారెడ్డి దేశం బోరే ఈ బాయికి వస్తున్నాయి. అందరం ఇబ్బంది లేకుండా తాగుతున్నాం, ఇబ్బంది ఏం లేదు. ఆ కమిటీల వల్ల ఆ కమిటీలు తీసేసినాక 14 పింఛన్లు వచ్చినాయి ఒకేసారి. చంద్రబాబు నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చిన తర్వాత నేను అందరికి మంచి చేస్తున్నా, నేను బాగా చేస్తున్నా, నీకు ఎవరికి ఏం అన్యాయం చేసినావంటే నువ్వు అన్యాయం చేసినావు చేయలేదు. వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళకి అందరికి పింఛన్లు వస్తున్నాయి. 5 కమిటీలు ఉండరు. వచ్చిన పింఛన్ వాళ్ళు ఇచ్చుకోవడానికి తన్నుకుంటారుగా. మరి ఎవరికైనా ఇచ్చారా? ఆ కమిటీలే ఇచ్చుకుంటారు. మాకు ఇచ్చారా? ఇవ్వలేదుగా. ఇప్పుడు దానివల్ల ఆగిపోయింది. నువ్వేం చేసినావు? మాకు ఏం చేయకపోబట్టి మాకు ఆగిపోయినాయి. ఆగిపోతే తర్వాత గంట మాట్లాడిన తర్వాత తీసేసినాక 14 పింఛన్లు వచ్చినాయి ఈ ప్రభుత్వం వాళ్ళకి. అప్పుడు వరకు 60 సంవత్సరాలు వస్తే పెట్టుకున్నాం. అప్పుడు పెట్టుకుంటే ఆ కమిటీలు ఉంటారు కాబట్టి వాళ్ళకే పెట్టుకోరు కమిటీలు. ఈ 5 సంవత్సరాల నాడు పెట్టి కూడా లాస్ట్కి చంద్రబాబు దిగిపోయే టైంలో లేదు. న్యాయంగా 2 నెలలకు దిగిపోతారన్నాక ఆ 14 పింఛన్లు వచ్చినాయి. ఆడికి పోయి తీసుకోవాలి. సచివాలయం ఉంది కదా అప్పుడు ఆడ, అదేంది పంచాయత్ ఆఫీసు, దాంట్లో పోయి తీసుకోవాలా. ఈ ప్రభుత్వంలో అయితే తీసుకునే పని లేదు. వారానికి వీళ్ళు ఇస్తారు, ఇంటికి వచ్చి వాళ్ళే ఇస్తారు. ఏ అవసరాలైనా సంతకాలు కూడా వాళ్ళే పెట్టించుకుంటారు. పింఛన్ అయినా రాసుకునే ఇళ్ళకి వచ్చి రాసుకుంటారు, పింఛన్లు ఇస్తారయ్యా, ఇబ్బంది లేదు. బియ్యం అయినా ఇళ్ళకి వచ్చి అందరూ చూపించుకోపోతారు, వాళ్ళ ఇంటికే పోవాలని లేదు. ఆడుండడయ్యా చంద్రబాబు నాయుడు, మేము వేసేది అయినా కానీ వచ్చే మాకే పని ఆయన. మాకు ఆ ప్రభుత్వంలో మాకేం మంచి జరగలేదు. మాకే ప్రభుత్వమే నచ్చింది. మేము దీనికే ఓటాం. మేము నీళ్ళ కోసం ఇబ్బంది పడుతుంటే 2004లో రామకృష్ణారెడ్డి గారు మాకు బోరింగ్ చేపిస్తే ఆ బోరింగ్ అక్కడ వేపించిన బోరు నీళ్ళు ఈ బావికి నడిపిస్తాము. ఈ బావిలో ఊరు మొత్తం మోటార్లు వేసుకొని ఈ బావిలోనే తాగుతున్నారు నీళ్ళు. ఇప్పుడు దానికి కూడా నీళ్ళకి ఇబ్బంది లేదు. ఇప్పుడు ఎండాకాలం టైం కాబట్టి ఈ సంవత్సరం వర్షాలు లేవు, దానికి ఎవరమేం చేయలేము. ఆయన ఏం చేయలేదు, జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేదు, ఎవరమేం చేయలేదు. కాలువ అంటే అది మనకి ఇప్పుడు దబక్కిన బోరింగ్ కాదు ఏపీలో. ఆ కాలువ రావాలంటే ఆ టైంలో కరోనా వచ్చింది. కరోనా టైంలో ఆయన ఎవరు బయటికి రాలేదు, చేయలేదు. టైంలో ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు తెస్తా కాలువ తెస్తా అన్నారు, తేలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత నేను ఇస్తా కంపల్సరిగా సంవత్సరంలోపు నీ కాలువ తెస్తా అని అంటుంది జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు చాలా ఇంతకుముందు ఆయనే కదండి ఫస్ట్ నేనే చేస్తా, నేను నీళ్ళు తెస్తా, కాలువ తెస్తా అన్నాడు కదా, తేలేదు చంద్రబాబు నాయుడు. ఇంకా మళ్ళీ నమ్మి ఎవరేస్తారు ఓటు? ఆయన నేను తెస్తా కాలువ నాకు వేయండి, నన్ను గెలిపియండి అన్నాడు. ఆయన గెలిపించినాం. ఈరోజు పులిలాగా వస్తుండు, నేను తెప్పిస్తా అంటుండు, పని కూడా మొదలు పెట్టిండు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు మళ్ళా కూడా మాకు ఆయనే కావాలి, మేము ఆయనకే ఓటేస్తాం, ఆయనే. ఇప్పుడు నీళ్ళకి ఇబ్బంది అంటే ఇబ్బంది ఏం లేదండి. ఇప్పుడు నీళ్ళు లేవని చెప్పినాం మొన్న. చెప్తే బోరింగ్ శాంక్షన్ చేస్తా వేయించుకోండి అన్న రామకృష్ణారెడ్డి అన్న. వేయించుకోమంటే ఇప్పుడు నీళ్ళు పడతాయో పడవో అని మేమేం చెప్పినామంటే, అన్న మాకు పడతాయో పడవో ట్యాంకర్లు రండి, ట్యాంకర్లతో తోలండి. రోజు ఈ బావిలో ఒక 6 ట్యాంకర్లు పోయింది, అటు ఎరకలకి వెళ్ళి 2 ట్యాంకర్లు పోయింది, సరిపోతాయి. ఈ 4 నెలలు అటు చూడండి, వర్షం పడిపోతే తర్వాత బోరింగ్ చేపిద్దు అని అడిగినాము. అడిగితే సరేనమ్మా మీకు ట్యాంకర్లు పంపిస్తాం, నీళ్ళకైతే ఇబ్బంది పడినాను మిమ్మల్ని, మీకైతే నీళ్ళకైతే నేను అసలు మిమ్మల్ని ఇబ్బంది, మా ఊళ్ళో నీళ్ళు తాగి ఎవరు ఈ రోజు లేవు, వాంతులు లేవు, ఎవరు ఇబ్బంది పట్టలేదు. ఎందుకంటే మళ్ళీ అబద్ధం. మాకు ఈ ప్రభుత్వం కూడా బాగానే చూస్తుండో, రాక పథకాలు కూడా అన్నీ వస్తున్నాయి, రాని పథకమే లేదు.
కరోనా వచ్చినప్పుడు మనమే బయటికి వెళ్ళలేదు ఎవరము, కరోనా వచ్చిందని. మనం బయటికి వెళ్ళినప్పుడు ఎవరైనా ఎట్ట చేస్తారండి? ఇప్పుడు కరోనా పోయింది కాబట్టి ఇప్పుడు ఏమంటుందంటే, నీ పనులు మొదలు పెట్టిండు చేస్తుండు, నేను చేపిస్తా, మీకెందుకు నీళ్ళు కాలువ తెప్పిస్తా అని రామకృష్ణారెడ్డి గారు పోరాడుతుండు. జగన్మోహన్ రెడ్డి అంటుండు మళ్ళా జగన్మోహన్ రెడ్డి రావాలి, కాలువ రావాలి, మరి మా పల్నాడు జిల్లా పులి జిల్లా కావాలి. అది జగన్ ఎత్తు వాళ్ళ పడతాయి, చంద్రబాబు ఎత్తు వాళ్ళ పడతాయి. సింగపూర్ వాళ్ళు ముందు చేసిన 14 ఏళ్ళు ఏం మార్చాడు అతను. మునుపు రుణమాఫీ నీకు చేయలేదుగా, 2 కిస్తీలు ఎగదింగండి. జగన్ పథకాలు బాగానే చేస్తాడు. ఏంది ఆయన చేసిన 96లో శంకుస్థాపన చేసిపోయాను. ఇప్పుడు వచ్చి నేను చేస్తానంటే ఎవరు నమ్ముతాడు? ఒక్క అవకాశం ఎందుకు ఇస్తాం? నువ్వు మళ్ళా అట్లా చెల్ల పలపన వేసి మళ్ళీ పోతే మళ్ళీ ఎప్పుడుకో వస్తావు. ఈ లోపల మేము లాభాలు వచ్చినాన్ని మళ్ళీ మనం ఒత్తుకోవాలి. ఏంది కావాలి మాకు? మళ్ళీ జగన్ వస్తే మళ్ళీ వచ్చిన దాన్ని కొద్దిగా మళ్ళీ నీళ్ళు నడుపుతాం అంటుండ్రు. రేపు నువ్వు గెలిచిన అనుకో, నువ్వు మమ్మల్ని పట్టించుకుంటావా? రాకెట్ నాటికి వేసిన 4 తడవలు వేసినారు, వాళ్ళని ఎందుకు పట్టించుకోవాలంట అని కూడా. అందుకని మేము మళ్ళీ మాకు జగన్ బాగా వస్తే ఆ నీళ్ళు అనేది మళ్ళీ కొద్దిగా ఆశ ఉంటుంది. జగన్ ఆయన చేసిండు. రామకృష్ణారెడ్డి 4 బోర్లు వేపించిండు, పట్టకాడ పడుతున్నాయి. 10 అడుగులు వేసినా పడతాడు. అయితే ప్రస్తుతానికి అయితే లేదండి. 2004 దగ్గర నుంచి పిన్నెల్లి వాళ్ళ కుటుంబం వాళ్ళు వేసిన బోరుతోటే ఊరు బయట బోరు నీళ్లు పడతాయి. ఊర్లో ఎక్కడ వేసినా పడవు. లోయపల్లి పోయే దారిలో సెంటర్లో వేసారు బోరు. అక్కడ నుంచి 2004 నుంచి 2024 వరకు కూడా పిన్నెల్లి కుటుంబం వేసిన బోర్లతోటే ఈ ఊర్లో నీళ్లు తాగుతున్నాం. అక్కడ బోర్ వేస్తే అక్కడి నుంచి వచ్చి నీళ్లు ఇటు నుంచి బావిలో పడతాయి. బావిలోంచి ఇక్కడ అవసరమైన వాళ్ళు ఇక్కడ పట్టుకుంటారు. మిగతా ఉన్నాయి బావిలో స్టాక్ అవుతాయి. తర్వాత ఈ మోటార్ల ద్వారాగా ప్రతి ఇంటికి వెళ్ళిపోతుంటాయి. ఎవరికి కావాల్సిన వరకు వాళ్ళు పెట్టుకుంటారు. వాస్తవంగా ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంచెం నీళ్లు సరిపోవట్లేదు అన్న అని చెప్తే మన బోర్ ఒకటి ప్రపోజల్లో పెట్టిండు. మీరు బోర్ అయితే బోరే ఇచ్చుకోండి, లేకపోతే వేరే ఆల్టర్నేట్ ఏదైనా ట్యాంకర్ కానీ ఏదన్నా ఎవరైనా నీళ్ళు అమ్మే వాళ్ళు ఉంటే కొని బోరు దానికి లైన్ చేయండి, నెలకి ఎంత అయితే అంత నేను బిల్లు పెట్టి డబ్బులు ఇప్పిస్తాను అని చెప్పాడు. దానికి వీళ్ళు అబద్ధ ప్రచారాలు చేస్తున్నారు. ఇక్కడ వాంతులు విరోచనాలు అయ్యినది మా ఊర్లో ఇంత మటుకు ఎక్కడా లేదు. సంక్షేమ పథకాల విషయంలో వచ్చేసరికి మన సచివాలయంకి వచ్చేసరికి మాది చిన్న ఊరన్న 19 కోట్లు వచ్చినాయి ఇప్పటి వరకు ఈ 5 ఏళ్లలో. ఇప్పుడు పెన్షన్ వచ్చే దేనికైనా పార్టీ అనేది చూసేది లేదు. ఏ పథకం అయినా అర్హత ఉందా లేదా, ఊర్లో ఎవరన్నా డిస్టర్బెన్స్ చేసినా కానీ అరే వాళ్ళకి అర్హత ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు, మా ఎమ్మెల్యే గారు ఎవరికి అర్హత ఉన్నా వాళ్ళకి ఇచ్చేయాల్సిందే, అది జగనన్న చెప్పిందిరా, మనం ఆపడానికి వీలు లేదు. ఏ ఒక్కరిది అర్హత ఉంటే ఎవరికైనా ఇవ్వకుండా ఆపడానికి వీలు లేదు. అది రేషన్ కానీ, పెన్షన్ కానీ, ఈబీసీ నేస్తం కానీ, ఆసరా కానీ, డ్వాక్రా రుణమాఫీ కానీ ఏదైనా ఆపడానికి వీలు లేదు. మా ఎమ్మెల్యే గారు కానీ జగన్మోహన్ రెడ్డి ఏది చెబితే అది మనం చేయాలి. ఎవరితో అందరితోటి మనం మంచిగా ఉండాలి, కలుపుకొని పోవాలి. మన పార్టీ అయినా కాకపోయినా మనం చేసిన సంక్షేమ పథకాలకి నెక్స్ట్ మనకి ఓటేయాలి. అది మా ఎమ్మెల్యే గారి లక్ష్యం. పేదలకి బాగానే ఉపయోగపడుతున్నాయండి అవసరానికి. అమ్మఒడి ప్రతి ఒక్కరికి పడ్డాయి. మరి రైతు భరోసా పడ్డాయి. మరి 18,500 45 సంవత్సరాలకి చాలామందికి పడతాయి. అంతకాడికి ఏమి పడతాయండి? జగన్మోహన్ రెడ్డి రావాలి. పేదలకి అభివృద్ధికి కానీ, పేదలకి ఏదన్నా సహాయం చేయాలన్నా కానీ జగన్మోహన్ రెడ్డి రావాలి. బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నారు, వచ్చిందా? ఒక్కటి రాలే. మరి ఇప్పుడు ఎట్లా నమ్ముతారండి? రైతులకు ఏం చేశాడు? రుణమాఫీ లాస్ట్లో ఏది ఎన్నికల కోడ్ పడ్డప్పుడు వేస్తే నమ్ముతారండి? జగన్మోహన్ రెడ్డి మొత్తం పర్మిషన్ మొత్తం తీసుకొచ్చారు కదా. శ్రీకృష్ణదేవరాయలే గవర్నర్ ఉన్నాడు కదా. మరి ఇప్పుడు మొదలుపెట్టారు. అది డూబ్ అయితే ఎవరికి పర్మిషన్ లేనిది మిషన్లు బానిస్తారు అక్కడికి ఫారెస్ట్ వాళ్ళు. ఇంకో సంవత్సరంలో అయిపోద్దండి. ఇప్పుడు మొదలుపెట్టి చేస్తున్నారు కదా, వాళ్ళు వచ్చి ఏం చేస్తారు? మొదలుపెట్టి చేసేటప్పుడు ఇంతకుముందు చేయొచ్చు కదా. అందరూ చాలామంది వచ్చి శంకుస్థాపన చేశారు, పోయారు. ఇప్పుడు అంత పర్మిషన్ అంత ఒకే అయింది, ఆల్రెడీ పని స్టార్ట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి మొత్తం క్లియరెన్స్ చెప్పాడు కదండి, మీకు కాలువకి పర్మిషన్ వచ్చేసింది, మొదలుపెట్టారు. ఇంకా ఎవరు ఆపడానికి వీల్లేదు కదా. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని గెలిపిద్దాం, మాచర్ల అభివృద్ధిని కొనసాగిద్దాం.